ఖర్చులకు డబ్బులు లేవా? రూమ్ రెంట్కి ఇబ్బంది పడుతున్నారా? అప్పులైనాయా? నేను చెప్పేది ఒక నిమిషం జాగ్రత్త వినండి. నేను మీలాగే రూమ్లో కూర్చొని ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి. ఇప్పుడు చూడండి నా దగ్గర డబ్బులు. మీరు జాగ్రత్తగా నేను చెప్పే విషయం జాగ్రత్త వినండి. ఆ విషయం చెప్పే ముందు నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు రూమ్లో కూర్చొని ఏడ్చే బదులు బయటికి వెళ్ళి ఎక్కడైనా పని చేసుకోండి. పని చేసుకుంటే వచ్చే డబ్బులతోని నువ్వు సంతోషంగా జీవించవచ్చు. ఫ్రీగా వచ్చే పైసా ఎప్పుడు కూడా నీ దగ్గర నిల్వది. నువ్వు అనుకోవచ్చు నాకు బెట్టింగ్ యాప్లలో పైసా సంపాదిస్తా అనుకోవచ్చు, కానీ ఎప్పుడు నీ దగ్గర నిల్వయి. నువ్వు కష్టపడి చెమటోర్చిన పైసా ₹1 అయినా ₹2 అయినా నీ జోబులో ఉంటే నీ గౌరవాన్ని తెలుస్తుంది. ఎప్పుడు కూడా ఫ్రీగా వచ్చే పైసల గురించి ఆశించొద్దు. నేను చూడండి, నేను కష్టపడ్డ పైసా నాకు గౌరవాన్ని ఇస్తుంది. నేను మీలా ఏడ్చాను, ఎవడు ఇయ్యలేదు, ఎవరి నుంచి రాదు. కష్టపడి పని చేసుకోండి, పైసలు సంపాదించుకోండి. అంతేగాని ఈ బెట్టింగ్ యాప్ల మీద పైసలు పెట్టి సంపాదించుకోవాలనుకుంటే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా మందికి షేర్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేసి పైసలు పెట్టి చెడిపోతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ ఫాలో చేయండి, వీడియోని షేర్ చేయండి. బాయ్.